వచ్చినటువంటి మీరందరూ కూడా సామాన్యులు కాదునైనా గణములలో సృజన గణము. మానవుల్లో అనేక తెగలు ఉంటారు. రాక్షస మానవులు ఉంటారు, మోస కృత్యాలతో ఉండే మానవులు ఉంటారు, మామూలు మానవులు ఉంటారు, పశువులతో కూడిన మానవులు, పక్షులతో కూడిన మానవులు, కీటకాలతో కూడిన మానవులు ఉంటారు. ఇట్లా ఇక్కడికి వచ్చినటువంటి వారు సృజనులు, ఎటువంటి గొప్పవారు మానవుల్లో, జనుల్లో. మీరు గురుని పదకమలములను వల్లని వచ్చినారు అని మనల్ని అందరినీ చూసి ఆయన తన్మయుడైపోయినాడు. ఇది సామాన్యమైన విషయం కాదనైనా గురువుని చాలా శ్రద్ధగా గురవాలి. పండిత రాజుని చెప్తాడు, ఒక ఈ రేవపోలవరం అట్ల గ్రామంలో వర్షాలు పడక అన్ని ఇంకిపోయినాయి నీళ్ళు, ఒక బావిలో కొన్ని ఉన్నాయి నీళ్ళు. అందరూ ఒక్కొక్క రోటి 2 ఎనుములు పెట్టుకొని పాలు అమ్ముకొని బ్రతికేవాడు. ఆ బావిలోకి నీళ్ళు దాపుడు పోతే ఎవరిని రానేడంట బావి ఓనం. ఆ ఊళ్ళో మేకల ముగ్గురు ఉన్నాయి, వాళ్ళైతే తప్పుకోండి అంటాడు. ఎందుకమ్మా వాళ్ళని తప్పుకోమంటాడు? ఈ ఒక్కొక్క బడిని కూడా తప్పుకోవద్దు అంటాడు. ఏం కారణం? ఏమా బర్రెలు అయితే పోయి నీళ్ళన్నీ తొక్కి గమ్ము పట్టించేస్తాయి. మేకలు అక్క కాదు, ముందు కాళ్ళు వచ్చి మెడని క్రిందికి వచ్చి నీళ్లను మాలిన్యం చేయకుండా శుభ్రంగా తాగి శుభ్రంగా పెట్టి వచ్చేస్తాయి. సుజితులైన మహనీయులు ఈ భూమండలంలో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఎవరి పనులకు భంగం కలిగించకుండా, ఎవరి స్వేచ్ఛను హరించకుండా తానందరినీ ప్రేమిస్తూ అందరి చేత ప్రేమిస్తూ